శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. కుంభరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 29వ తేదీ మంగళవారం తిథి. ఈ రోజున రాత్రి 9 గంటలలోపు కుళ్ళి ఏడుస్తారు. వెక్కి ఏడ్చే పరిస్థితులు కలగబోతున్నాయి. అసలు ఏం జరగబోతుందో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కోపావేశాలకు ఎక్కువగా లోనవుతుంటారు. అప్పటి ఆ తరుణంలో కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, మాటలు అదుపులో ఉంచుకోగలిగితే వీరి యొక్క జీవితం మరొకలాగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ఎదుటి వారి మీద ఎంత కోపం ఉంటే అంతా కోపం కట్టలు తెంచుకొని చూపిస్తుంటారు. అందులకు గాను కొన్నిసార్లు పెద్ద ఇబ్బందులే ఎదుర్కొన్నారు. అయినా తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు. ఈ రోజున రాత్రి 9 గంటల నిమిషాల్లోపు ఏ సమయంలో అయినా సరే ఒక పెద్ద దురదృష్ట సంఘటన జరగబోతుంది. మీరు ఊహించని విధంగా మిమ్మల్ని చాలా కాలంగా మిత్రులుగా భావిస్తున్న ఒక శత్రువు మీ వద్దకు వస్తాడు. రావడం మాత్రమే కాదండి, మీ జీవితంలో ఒక అల్లకల్లోల సిచ్యుయేషన్ ని సృష్టించబోతున్నాడు. మీకు దగ్గరగా ఉన్నట్లుగా, మీ యొక్క మేలుని కోరుకుంటున్నట్లుగా ఎక్కువగా నటిస్తాడు. మీ యొక్క బలహీనత బాగా తెలిసిన వ్యక్తి, ఎందుకంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నవారు మీ దగ్గరకు వచ్చి వారి సహాయాన్ని అడిగినట్లే అడుగుతారు. మీతోనే చేయిస్తారు. వారు వద్దు అన్నట్లుగా నటిస్తారు. మీ అంతటా మీరుగానే ప్రోత్సహించి మీరే వారికి మీ అంతటగా ధన సహాయాన్ని చేయడం కానీ, మాట సాయం చేయడం కానీ, వారి యొక్క పనిని 100% మొత్తం పని మీ భుజాల మీదకెత్తుకుని మీరే మీ ద్వారా చేయించుకోవడానికి పెద్ద ప్రణాళికతోనే వచ్చారు. అటువంటి వ్యక్తుల గురించి ఒక్కసారి పునరాలోచన చేయండి. ఆగి ఆలోచించండి. ఏదైనా సాయం చేయడం మంచిదే, కానీ ఎంచి బూడిదలో పోయకూడదు. ఈ యొక్క వ్యక్తులు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, వారి వల్ల మీకు మంచి జరిగిందా, మీ మనసు కాస్తంతైనా ప్రశాంతంగా ఉందా, మీ మనసు ఊరట కలిగిందా వారితో ఉన్నప్పుడు, మీ మనసు చెప్పిన మాటను ఆలకించేలాగా వారు చేస్తున్నారా, మీ నిర్ణయాల మీద వారి యొక్క ప్రభావం ఎలా ఉంది, వారి నిర్ణయాలు మీ మీద రుద్దేస్తున్నారా, ఇలా ఒక్కసారి అయినా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీ జీవితంలో ఇటువంటి ప్రశ్న ఈ రోజు అయితే తలెత్తుతుంది. కానీ ఆ యొక్క ప్రశ్నను మనసుతో ఆలోచిస్తే ఈ రోజున సమాధానం దొరకడం పెద్ద కష్టం కాదు. ఈ రోజు ఊహించని విధంగా ఇటువంటి శత్రువును కనుగొనే అవకాశం భగవంతుడు మీకిచ్చాడు. వారు సహాయం అర్థించి వచ్చారు, కానీ ఇది మీకు ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటన. ఎందుకంటే చాలా కాలంగా వారు మీతోనే ఉన్నారు, కానీ ఎప్పుడూ కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు. ఈ విషయం ఈ రోజున తేట తెల్లమైపోతుంది. ఈ రోజు ఎటువంటి సాయం కానీ, మాట కానీ, నిర్ణయం కానీ మీకు అస్సలు తగదు. వారి విషయంలో నిర్మోహమాటంగా వారికి లేదు అనే విషయం చెప్పేయండి. మా వల్ల చేత కాదు అనే విషయం చెప్పేయండి. నాంచొద్దు. మనోచాంచల్యత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మీరు మార్చే ప్రమాదం కూడా ఉంది. కావున ఇప్పటి ఒప్పు రేపటి తప్పు, రేపటి తప్పు ఈ రోజు ఒప్పు. ఈ విషయాన్ని గ్రహించండి. నిర్మోహమాటంగా వారికి తెలియచెప్పేయండి. మిగతా అంశాలు చూస్తే పెట్టుబడులకు ఈ రోజు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. డబ్బు సమకూరుతుంది. వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసిన పరిస్థితులు అనుకూలిస్తాయి. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్స్ శాంక్షన్ అవ్వచ్చు. ఈ రోజు దినఫలాల ప్రకారం కొంతమంది ఈ రాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు, లేదా బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టొచ్చు. వాహనం కొనుగోలు చేస్తారు, జాగ్రత్త. కొంతమంది గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం కావచ్చు.
ఇలా ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు జరుగుతుంది. ఈరోజు దినఫలాల్లో విదేశాల్లో ఉంటున్న వారికి మీ యొక్క వృత్తి రీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. నిరాశ చెందొద్దు. ఎటువంటి వృత్తులు ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నాకే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి అనే విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. స్నేహితులకు సంబంధించి కూడా శుభవార్త ఈ రోజున వినబోతున్నారు. అయితే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. 100% ఆ అవకాశం మీ మనసుకు నచ్చకపోవచ్చు. కానీ చిన్న అవకాశం నుండి మొదలు పెడితే చిన్న మెట్టు పెద్ద మెట్టు అవుతుంది. భగవంతుని ఇచ్చ ఇలాగే ఉంటుంది. కావున కష్టపడితేనే పైకి వస్తామని మనసులో పెట్టుకుని అవకాశాన్ని ఉపయోగించుకోండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేయండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.